ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్కు అలాగే కేసీఆర్కు వీరాభిమానిగా చెప్పుకున్నటువంటి పావని గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సభ ఎందుకు పెట్టిరు, దేనికోసం పెట్టినటువంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పావని గారు. నమస్తే. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క 42% బీసీలకు రావాలని చెప్పేసి సభ ఇక్కడ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగిసింది. అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ పేరుతోటి కామారెడ్డి ప్రజల సాక్షిగా మొండి చేయి చూపించడానికే ఒక డిక్లరేషన్ అనేది ముందటికి తీసుకొచ్చిండు. ఏమన్నాడు? బీసీ కులగణన చేస్తాను, బీసీ కమిషన్ నివేదిక ప్రకారము 6 నెలలలోనే బీసీలకు న్యాయం చేస్తాం, 23% ఉన్న రిజర్వేషన్ను 42% పెంచుతాం అని చెప్పిండు. 6 నెలలే అని గడువిచ్చిండు. 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు కూడా ఆయనకు గడువిచ్చినాం. ఈ సంవత్సర కాలం అయిపోయినా కూడా ఏ బీసీకి కానీ ఇప్పటి వరకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి నువ్వు ఇస్తా అన్న రిజర్వేషన్లు % ఎక్కడ అని మేము అడుగుతున్నాము. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇప్పుడు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడ బీసీ సభ నిర్వహించారు. ఓకే, మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే హయాంలో ఉన్నది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలే? ఇప్పుడు బీసీల గురించి మేము కొట్లాడుతుంటే మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు కదా. మహిళా రిజర్వేషన్లు తెచ్చింది కేసీఆర్ గారు, బీసీలకు కూడా చేద్దామని అనుకున్నది కూడా కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా ఈ టర్మ్లో కూడా మాకు అధికారం వచ్చుంటే అన్నీ మేము నెరవేర్చేటోళ్ళము. కానీ గారి తప్పి ఒక మాయ ప్రపంచానికి, మాయ మాటలు నమ్మి మాయా లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మరి వాళ్లకు మళ్ళా బీసీలకు మొండి చేయే చూపిస్తారా అనేసి కొట్లాడుతున్నాము. ఓ సన్నాస్ అంటాడు, అసలు కవితకు బీసీలకు ఏం సంబంధం అని. ఓ సన్నాసిగా అల్లారా, ఓ సవటగా అల్లారా, ఓ దద్దమ్మగా అల్లారా, తెలంగాణకు కేసీఆర్ గారికి ఏం సంబంధం అని తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండే చెప్తాను, మాకు బీసీలు అంటే అత్యున్నతమైన ప్రేమ గౌరవం ఉన్నది, అందుకే మేము మా పీసీసీ చైర్మన్ అంటే మా పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బీసీ బిడ్డకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు? కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే, బీసీల మీద ప్రేమనే ఉంటే మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంతమంది బీసీలకు ఇచ్చిర్రు, ఆ బీసీలల్లా ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చిర్రయ్యా ఎమ్మెల్యే టికెట్లను? ఎమ్మెల్సీలను ఎంతమంది బీసీలకు ఇస్తున్నారు? ఎంపీలను ఎంతమంది బీసీలను చేసిండ్రు? పీసీసీ చీపుని చేసి ఉన్నా బసు అన్నా పోతానా బసు అన్నా అని ఒక సీట్ ఇచ్చి మేము ఇది ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు. కానీ మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే పీసీసీ చీప్ కాదు, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి. మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పండి, వాళ్ళ ప్రేమ ఉన్నదని నిరూపించుకోమని చెప్పండి. గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పారు, ఒక దళిత బిడ్డను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు, తర్వాత ఆయన వెళ్ళి ఆ స్థానంలో కూర్చున్నాడు. మరి దానిపైన ఏమంటారు? 2018 ఎలక్షన్ల ఎప్పుడూ కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనే ఎన్నికలకు పోలేదు. తెచ్చిన రాష్ట్రానికి ఆయననే శ్రీరామ రక్ష అనేసి తెలంగాణ ప్రజలు అందరూ నమ్మి ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఆయనను సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు తగినన్ని ఎమ్మెల్యేలను ఇవ్వడం జరిగింది. ఇది అంతా బురద జల్లే ప్రయత్నాలు. ఇక పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు మాట్లాడద్దు. కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే బీసీ డిక్లరేషన్ చేయాలి. సబ్ కమిటీలకు నిధులను 20,000 కోట్లను సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, 150 కోట్లు మాత్రమే ఇచ్చి ఇప్పుడు 20,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఎప్పుడు ఇస్తారు? ప్రతి సబ్ కమిటీకి నిధులను ఇస్తామని చెప్పిండ్రు కదా. చేతి వృత్తులను ప్రోత్సహిస్తాము, గొల్ల, మంగలి, కురుమ అన్ని సోదరులకు సెలూన్లు పెట్టిస్తాము మన మంగలి సోదరులకు అని చెప్పిండ్రు. చేప పిల్లలు ఇస్తామని ఎవి ఎక్కడ చేస్తున్నారు? ఒకసారి పల్లెలలో పోండి, గొర్రె పిల్లలు ఇస్తలేరు, చేప పిల్లలు ఇస్తలేరు. అడుగడుగునా చేతి వృత్తులను మొత్తం దివాలా తీసి పెడుతున్నారు. నాయకులు ఎప్పుడన్నా పోయినరా అండి? ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవరన్నా పోయి పరామర్శించిండ్రా? ఒక లంబాడి బిడ్డ చనిపోయింది, ఆమె పోయిన తర్వాత ఎవరైనా పరామర్శించిందా? గురుకుల విద్యార్థులు ఈ విధంగా బలైపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గురుకుల బాట పట్టిన తర్వాత వీళ్ళేదో అరాకొరగా చేయాలని చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ పునరావృతం కాకుండా ఉండట్లేదు. అదే పురుగులన్నము, అదే పాలన జరుగుతున్నది. విద్యాశాఖ మంత్రి వైఫల్యం వల్లనే ఇదంతా జరుగుతున్నది. అసలు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ
విద్యాశాఖ ఎవరి చేతుల్లో ఉన్నది కూడా మీకు అందరికీ తెలుసు. విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. మొన్న ఏదో సంధ్యా థియేటర్ దగ్గర ఘటన జరిగింది కదా, అప్పుడు జరిగినందుకు 25 లక్షల రూపాయలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి గురుకుల విద్యార్థి చనిపోవడానికి విద్యాశాఖ మంత్రి కారణమవుతాడు కదా, ఆయన కూడా గురుకుల విద్యార్థులకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఈ చావులను, ఎందుకు ఈ పురుగులన్నం పెట్టకుండా నిరవధిస్తలేరు? అసలు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? పరిపాలన చేతగాక ఇలాంటి సంఘటనలు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేంది? మాది పల్గడ్డ, మాది జైదపురం సైడ్ పల్గడ్డ. నీ పేరేందమ్మా? నా పేరు బాలమణి. బాలమణి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అసలు ఈ సభకు? మాకు ఇట్లా తిప్పలు అవుతుంది, మీటింగ్ పెట్టిండు, మీటింగ్ కాడికి పోయి చూద్దాము ఎట్లున్నది, కష్టం అని ఇష్టమని వచ్చినాము సారు. ఇప్పుడు మీకు అన్ని పథకాలు అందుతున్నాయా? ఏ పథకాలు లేవు మాకు, ఏ పథకాలు లేవు, ఏం లేదు. ఒక కరెంటు రుణమాఫీ అన్నాడు, ఇక మా బతుకులు ఆగం చేసాడు. ఇప్పుడు మీరేంది ముదిరాజులా? ఇప్పుడు మీకు కేసీఆర్ హయాంలో చేప పిల్లలు వచ్చినాయి అన్నారు, మరి ఇప్పుడు చేప పిల్లలు వస్తున్నాయా? చేప పిల్లలు లేవు, ఏం లేవు. అప్పుడు చేప పిల్లలన్నా చెరువు మీదనన్నా అట్లనో ఇట్లనో మాకు నీళ్ళు అన్నిటికీ సరుకారమే చేసిండు. ఓ 10 దిన్నో 5 అన్న మాకు చూపించిండు, మాకు అప్పుడే మంచిగా అనిపించింది. ఆడపిల్లలు లేకుండా కూడా, ఆడపిల్లలు బయటకు వెళ్ళకుండా అన్ని రోడ్లో నల్లలు అయినాయి. ఆయన తప్ప ఇక తినడో తినలేదో రోళ్ళు అయినాయి, అన్ని మంచిగానే ఉన్నాయి మాకు. అప్పుడు ఇప్పుడే తిప్పలు వచ్చింది మాకు. మీకు వ్యవసాయం ఉన్నదా? వ్యవసాయం ఉంటే అది కరెంట్ సగం ఉండలేదా? కరెంట్ ఉంటలేదా? ఉండలేదు, కరెంట్ ఉంటలేదు, ఏముంటలేదు. అన్ని చేస్తాము, అన్ని సౌకర్యం చేస్తాము. ఆడేలాగా అన్నాడు. ఇప్పుడు ఇక ఈయన ఓ పెద్ద ఇక గుట్టెత్తి మాకు ఇప్పుడు మాకు తినలేక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి మేము. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు, మరి వస్తున్నాయా? సన్న బియ్యం లేవు, ఏం లేవు. గవే దొడ్డు బియ్యం ఇస్తాడు. ఇప్పుడు మీకు షాదీ ముబారకు అదేది మన అవి ఉన్నాయి కదా, కళ్యాణ లక్ష్మి, అవన్నీ వస్తున్నాయా లేదా? అవి ఎవి లేవు. అప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి మాకు. ఇప్పుడు ఎవరికి లేవు. లేని బీదలు కూడా వాళ్ళు మస్తు ఏడుస్తారు, ఆ ఉసురు ముడుతుంది దానికి. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు సురేష్ యాదవ్. ఇప్పుడు సురేష్ యాదవ్ గారు, ఈ యొక్క సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? 6 మోసాలకి 12 మాసాలు అయిపోయింది. ఈ బీసీ డిక్లరేషన్ అనేది కామారెడ్డిలో 42% పెంచుతామని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం అబద్ధం చెప్పి అధికారంకి ఎక్కింది. దాన్ని గుర్తు చేసే క్రమంలో సంవత్సర కాలంలో మేము కొట్లాడంగా డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. సంవత్సరం అయిపోయింది. రాష్ట్రంలో పల్లెలు మొత్తం చెత్తకుండీలు అయిపోయినాయి. పాలన చాదగాక ప్రభుత్వం ఇప్పటిదాకా పంచాయతీ ఎలక్షన్ పోవాలంటే 42% పెడితేనే ఎలక్షన్లు పోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకే గుర్తు చేసే క్రమంలోనే ఇలా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రశ్నించుతున్నాం, అడగాలని ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తకి ఇక్కడికి వచ్చారు కాబట్టి, గతంలో 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ఏ పాలించింది. అప్పుడు కానటువంటి అమలు ఇప్పుడు అయితే అని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నాం? మేము అనేది ఏంటంటే, మీరు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వం ఏం జరిగింది అనేది వదిలేసి ఇప్పుడు మీకు అవకాశం ఉంది కాబట్టి మీకు డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసిర్రు. దానికి కాలబార్ మీద పెట్టమంటున్నాం. 42% ఇచ్చినాకనే రేపు పంచాయతీ ఎలక్షన్లో పొమ్మంటున్నాం. స్థానిక ఎలక్షన్లో మీరు దాంతోనే పొమ్మంటున్నాం. కానీ రైతు భరోసా చేయగానే, రేపు కేటీఆర్ గారు చేయగానే మేము పోతాం. ఆ సానుభూతి మాకు వర్కౌట్ అయింది. సానుభూతి కాదు ఇక్కడ మాకు కావాల్సింది. పల్లెలలో ఇలా పరిస్థితి బాగలేదు, పారిశుద్ధ్యం పక్కకి పడికేసింది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, గత 10 సంవత్సరాలు మీరున్నాను. మేము గత 10 సంవత్సరాల్లో మా యాదవ్ పక్షాన 5 ఎమ్మెల్యేలు ఉండేది, ఒక రాజ్యసభ సభ్యుడు ఉండు, ఒక మినిస్టర్ ఉండు. ఇలా యాదవ్ మినిస్టర్ లేడు, కార్పొరేషన్ చైర్మన్ లేడు. వీళ్ళు ఇంత చిత్తశుద్ధితో ఉంటే మొన్న 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే 37లో 7 బీసీలు ఉన్నారు, మిగతా 30 మంది అగ్రకురాలే ఉన్నారు. మేమెంతో మాకంత కొట్లాడుతున్నప్పుడు ఇలా అవకాశం వచ్చింది. కవిత గారు ఒకరు దీనికోసం పోరాటం చేయట్లేదు. గతంలో చాలా పోరాటాలు చేసారు. తెలంగాణ ఉద్యమ పోరాటం ఉంది, బతుకమ్మ పోరాటం ఉంది. ఆమె ఉత్తమ పార్లమెంటరీ పనిచేసింది. ఏదో అస్తిత్వం కోసం, ఆరాటం కోసం, అధికారం కోసం, అబద్ధ హామీల కోసం అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే 42% చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ల పోవాలని కొట్లాడుతున్నాం. ఎస్, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ముదిరాజ్ సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యొక్క బీసీ మహాసభకు సంబంధించినటువంటి విశేషాలేంటి, ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని. అన్న నమస్తే, మీ పేరే? నా పేరు రవి. అన్న ఎక్కడి నుంచి వచ్చిరన్నా మీరు? జయదేపూర్ మండల్ గజ్వేల్ కాన్సెన్సీ పలుగడ గ్రామం మాది. అక్కడ నుంచి ఇప్పుడు కవితక్క పిలుపు మేరకు ఈ యొక్క బీసీ మహాసభ గురించి వచ్చినాము. కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన 42% రిజర్వేషను ఖచ్చితంగా కల్పిస్తానని చెప్పి బీసీలో కల్పిస్తానని చెప్పిండు. ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. ఈ మన ప్రతిపక్షం ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ కేసీఆర్ వారు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవితక్క కానీ ప్రశ్నించినప్పుడే దాని జోలికి ఏదో 2-3 మంత్రులతో మాట్లాడేయడము, లేకపోతే పీసీసీ అధ్యక్షులు వచ్చి మాట్లాడడము అంతే జరుగుతుంది తప్ప వీళ్ళు ప్రశ్నించకపోతే వాళ్ళ పనిలో ఏ ఒక్క పని కూడా వాళ్ళని చేతగాని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు
మన ఈ ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడే ఆ పని గురించి ఆలోచిస్తారు తప్ప ఇంతవరకు పూర్తిగా సకాలంలో రైతు రుణమాఫీ అందరూ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు. ఏ ఊరికైనా పోదాం, ఎవరినైనా అడుగుదాం రుణమాఫీ అయిందా అని అడుగుదాము. మహిళలకు 2500 ఇస్తున్నాడు. ఏ ఒక్క మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయా అని అడుగుదాము. మళ్ళా రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, వీళ్ళు వచ్చి రైతు భరోసా మేము డబల్ ఇస్తాం 15,000 ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తుండే ఏడాదికి అన్నారు. కానీ ఇంతవరకు వేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, సామాన ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. వాళ్ళు సంవత్సర కాలం పూర్తయినందున విజయోత్సవ సభలు కూడా నిర్వహించారు కదా, మరి దాన్ని ఏమంటారు? వాళ్ళ ఏదో గొప్పలు చెప్పుకొని టప్పులు కొట్టుకునేది తప్ప ప్రతి గ్రామానికి పోయి అడుగుదాం. వీళ్ళు ఏదో ఒక తాన మీటింగ్ పెట్టుకుని డబ్బులు వాళ్ళకి ఇచ్చి రరి మా సభలకు రరి అని పిలుచుకున్నాడు తప్ప ఈ చేతగాని ప్రభుత్వం వీళ్ళు చేసే పనులు ఏమున్నాయి? ఇప్పటికీ 1,27,000 కోట్లు అప్పే చేసిరు తప్ప దానివల్ల ఏం మంచి చేసిరు? పేదల ఇల్లు కూల్చుడు, వీళ్ళే పర్మిషన్ ఇస్తారు, వీళ్ళే కూల్చేసుడు. ఇంట్లో ఒక బక్క పేదోడు తప్ప పేదలు తప్ప ఈ బలిసినోడు ఏ ఒక్కడు లాస్ కాలే. ఈ బక్క పేదలో లాస్ చేసింది ఈ ప్రభుత్వము. వీళ్ళు ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. సగం రుణమాఫీ చేసిరు, సగం చేసి మొత్తం అయిందని టప్పు కొట్టుకుంటారు. మళ్ళీ ఒక మంత్రి ఏమో మొత్తం అయిపోయిందని ఒక మంత్రి మాట్లాడతాడు, ఇంకొక మంత్రి ఏమో లేదు చేస్తాము ఇంకొక విడుతుందని మాట్లాడతాడు. ఇక సీఎంకి అయితే అర్ధపర్థం లేదు. ఆయనకు మొత్తానికే ఆయనకు మొత్తానికే ఆయన తెలియదు. ఇది ఒకసారి ఏమో చేసింది అయిపోయింది అంటాడు ఒక సభలోనేమో చేస్తామయ్యా అప్పుల రాష్ట్రం అంటారు. తెలియదా అప్పుల రాష్ట్రమా ధనిక రాష్ట్రమా? అట్లాంటప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ వెళ్ళిండు, రైతుల కళ్ళలో ఆనందం చూసిండు. ఇక ఈయన వచ్చిండు రైతుల కళ్ళ కంటే నీళ్ళు గారుడే, రక్తం కారుతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఈ కరెంటు కూడా ఉండదా? సాయంత్రం 5 గంటలకు పోతుంది, రాత్రి ఎప్పుడో వస్తుంది తెలియదు, 11 గంటలకు 12 గంటలకు. ముదిరాజులకు కూడా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేప పిల్లల పంపిణీ చేసేది, అదంతా మంచిగానే ఉండదని చెప్పేసి అంటున్నారు మీరు. మరి ఇప్పుడు వస్తున్నాయా మీకు చేప పిల్లలు వస్తున్నాయా? మాకు వానాకాలం సీజన్ స్టార్ట్ కాగానే వరదలు కొంచెం తగ్గే మూమెంట్లో ఏం చేస్తున్నారంటే చెర్లలో ప్రతి చెర్లలో వాటర్ ఉండు, కొన్ని కెనాలు ఇచ్చిండు. అయితే దానిలో భాగంగా కేసీఆర్కు ఆయన రైతుల గురించి తెలిసిన వ్యక్తి. ఆయన ఏం చేసిండు, చేప పిల్లలు టైం టు టైం పోపించేది. ఇంతవరకు చేప పిల్లలే రాలే. మా మునిగడప పెద్ద చెరువు అని ఉంటుంది, 94 ఎకరాలు. ఆ 94 ఎకరాలు సిద్దిపేట జిల్లాలో మాది పెద్ద చెరువు అంటారు, మునిగడప విలేజ్లో. దానికి మత్స్యసార సొసైటీ ఉన్నది మాది. అందులో ఒక్క చేప పిల్ల ఇంతవరకు గవర్నమెంట్ నుంచి రాలేదు, పోయలేదు కూడా. ఏమన్నా అంటే వస్తాయి ఎన్నడూ వస్తాయి. ఆ చేప పిల్లల కాడికి పోతాడు ఒక మంత్రి, అది గింతే సైజు ఉంది అంటాడు, అది గింత పొడిగే ఉంది అంటాడు. తెలియదా ఇప్పుడు సీజన్ ఏమో అంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే అన్నట్టు వానాకాలం అంతా చెర్ర నీళ్ళు ఎండిపోవట్టే, ఆ కెనాల నుంచి నీళ్ళు ఇడవాడా. ఇప్పుడేమో చేపలు పోసం ఇంకెన్నడు పోస్తారు? ఇప్పుడు ప్రధానంగా ఈ బీసీ మహాసభను ఈ రోజున సావిత్రిబాయి పూలే జయంతి నాడు ఎమ్మెల్సీ కవిత గారు ఏర్పాటు చేయడానికి కారణం ఏంది? దానికి మీరు మద్దతు ప్రకటించడానికి కారణాలు ఏంది? ఈరోజు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి తప్పకుండా ఎన్నికల తర్వాత 42% బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి నిరసనగా ఇప్పటికి 100 రోజులు అన్నాడు, 200 రోజులు అన్నాడు, సంవత్సరం దాటిపోయి ఇప్పటికీ బీసీ డిక్లరేషన్ చేయలేదు కదా. ఇప్పటికీ కూడా ఏదో ఒక మాట చెప్పి దాన్ని దాటవేస్తా ఉన్నాడు. దానికి నిరసనగానే ఈరోజు ఎమ్మెల్సీ కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాలలో ఉన్న బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలను తీసుకొచ్చి ఈరోజు బీసీ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. బీసీలో ఉన్నటువంటి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి న్యాయం చేయాలనే డిమాండ్ తోటి సావిత్రిబాయి పూలే జయంతి రోజున, సావిత్రిబాయి పూలే అంటే ఆమె ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకు చదువు నేర్పినటువంటి రాత్రిబడులు నిర్వహించి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. కాబట్టి ఆ సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఎందుకు చేసినట్టే మంచి శుభపరిణామం అని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నారు. దానికి అఖిల భారత రజక సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది చెయ్యని ఎడల మీ నెక్స్ట్ స్టెప్ ఏంది? నెక్స్ట్ స్టెప్ అనేది ఇప్పుడు బీసీ సంఘాలను అన్ని కుల సంఘాలు కూర్చున్న తర్వాత ఆల్రెడీ అయిపోయింది. ఇది మొదటి మెట్టు మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే, ఆరంభం మాత్రమే. తప్పనిసరిగా చీమల దండులాగా కలిసి ఈరోజు 42% కూడా బీసీలకు సరిపోదండి. బీసీలు 69% పైగా బీసీలు ఉన్నారు. అయినా మీరు 42% ఇస్తామన్నారు, దానికి మేము స్వాగతించినాం కదా. 42% ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు చేసుకొని ఈరోజు బీసీలను నమ్మించి మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే
ఈ స్థానిక ఎన్నికల కంటే ముందే మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తేనే సరే లేకపోతే బీసీలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారిని మరి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు మీరు? కేసీఆర్ గారిని డిమాండ్ చేయవలసిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ బీసీ కులాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చినటువంటి వ్యక్తులలో ఎవరైనా ఉన్నారు దేశంలో అంటే అది కేసీఆర్ గారు ఒకరే. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈ కాలంలో కేసీఆర్ గారు. ఎందుకంటే బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం చేసిండు. బెస్తోలకు చేపలు ఇచ్చిండు, రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు, వేరే వాళ్ళకి పనిముట్లు ఇచ్చిండు. ముఖ్యంగా మా రజకుల గురించి మాట్లాడితే రజకులకు ఎన్నికల 2019లో నాగార్జున సాగర్ బై ఎలక్షన్లలో రజకులకు తప్పనిసరిగా బై ఎలక్షన్ల తర్వాత రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. తెలంగాణలో ఉన్నటువంటి రజకులను మీరు చెప్పిన విధంగానే, మీరు అసెంబ్లీలో కేసీఆర్ గారిని చేసిన క్వశ్చన్కి అనుగుణంగానే తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా దామాష ప్రకారంగా దేశంలో కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చట్లేదో తెలంగాణలో ఉన్నటువంటి రజకులకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో చెరువుల కింద కబ్జాలకు గురైనటువంటి స్థలాలను, దోబిఘాటు స్థలాలను రెవెన్యూ రికార్డు పహానీల ప్రకారంగా రజకులకే పట్టజేయాలని చెప్పి ఆనాడు ప్రశ్నించండు. ఈరోజు కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, చెరువుల కింద కబ్జాలకు గురవుతున్నటువంటి స్థలాలను కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. తప్పనిసరిగా రజకుల డిమాండ్లు నెరవేర్చే వరకు రజకులంతా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ సభకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ విద్యార్థి సంఘాల చైర్మన్ దత్తాత్రేయ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఈ యొక్క సభ నిర్వహించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీసీల డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా ప్రకటించింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ని కేవలం 100 రోజుల్లో అమలు చేస్తామన్నది. 100 రోజులు పోయింది, 365 రోజులైంది. సంవత్సర కాలంగా బీసీల డిక్లరేషన్ని తుంగలో దొక్కి అధికారాన్ని అబద్ధపు మాటలతో చెలాయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బీసీల దమ్మేందో, బీసీల చైతన్యమేందో చూపించడం కోసమే ఇవాళ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలను, దాదాపుగా 89 బీసీ కులాల ప్రాతినిధ్యంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బీసీల మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం ఒకటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిండు. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పిండు, 23% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% పెంచితే మీరు 23,000 పైచీలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు, కౌన్సిలర్స్ అవుతారని చెప్పిండు. మేము ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. దాదాపుగా సంవత్సరం పూర్తయింది కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు నీకు బీసీల మీద చిత్తశుద్ధి కనిపిస్తలేదు? ఆ 42% ఎక్కడ పడేసినామని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను డెడికేషన్ కమిషన్ వేసినా అంటా ఉన్నాడు. మేము డెడికేషన్ కమిషన్ చైర్మన్ గారు బైతాని వెంకటేశ్వర గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తే ఆయన ఏమంటున్నట్టు, నాకు మెన్ను లేదు, మెటీరియల్ లేదు, వీడు కుర్చేసి కూర్చోబెట్టిర్రు, ఏ విధంగా నేను చేయాలా, జనాభా లెక్క జరుగుతూ ఉంది అంటా ఉన్నారు. ఇప్పటి వరకు 60% అయింది. షేమ్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా డెడికేషన్ కమిషన్కి ఒక డెడ్ లైన్ పెట్టి వాళ్ళకు త్వరితగతిన మెన్ అండ్ మెటీరియల్ సప్లై చేసి మా లెక్క పూర్తి చేసి మా వాటా తెలిసి మాకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన గుర్తు చేయడం కోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం. దాంతోపాటుగా 100 రోజుల్లో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి, నీ పార్టీలో ఎంబీసీ నీకు దొరుకుతలేడా? ఈ ఎంబీసీలకు ఇస్తానా మంత్రిత్వ శాఖ కూడా నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తావా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఒక 20 మంత్రిత్వ శాఖలు దాదాపు నేను చెప్పేది ఏంటంటే, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ మంత్రి ఆయననే, ప్లస్ హోం మంత్రి ఆయననే, గనుల శాఖ మంత్రి ఆయననే, న్యాయశాఖ మంత్రి ఆయనే, ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి ఆయననే. ఇక ఇన్ని శాఖలకు ఆయననే మంత్రిగా పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు చచ్చిపోతే ఎస్సీ ఎస్టీ మంత్రి సమక్ష పెట్టాలి కదా. మరి నువ్వు ఎస్సీ మంత్రిత్వ శాఖ నీ దగ్గర పెట్టుకుంటావు, విద్యాశాఖలో విద్యార్థులను పిల్లలు చచ్చిపోతే విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకుంటావు, రాష్ట్రంలో చేనేత కార్మికులు, రైతులు చచ్చిపోతుంటే హోం మంత్రి ఎక్కడున్నారని చెప్పి ప్రజలు అడుగుతుంటే హోం మంత్రిత్వ శాఖ నీ దగ్గర పెట్టుకుంటావు. అంటే ఇన్ని శాఖలకు నువ్వు ఏకఛత్రాధిపత్యం చేస్తూ పిట్టల్లాగా చచ్చిపోతున్న పిల్లల మీద సమీక్ష ఉండదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన, మర్డర్లపైన, ఆడపిల్లల అవమానాలపైన, మానభంగాలపైన సమీక్ష ఉండదు.
నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి బీసీలు అంటే చిన్న చూపు, చులకన. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి విప్పుగా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కవిత గారికి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడేదని అంటా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కూడా ఏం హక్కు ఉందని అడుగుతా ఉన్నాం మేము. రాజ్యాంగాన్ని పట్టుకునేటువంటి రాహుల్ గాంధీ ప్రతిరోజు రాహుల్ గాంధీ పట్టుకున్న రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 400 పైచులకు రైతులు చచ్చిపోతే దాంట్లో 280 మంది బీసీ బిడ్డల రైతులే చచ్చిపోయారు కదా. క్షేమని చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు గతంలో కేసీఆర్ గారు బతుకమ్మ చీరలను వేసుకొని ఉపాధి పొందండి అవకాశం ఇస్తే నువ్వు బతుకమ్మ చీరలను బంద్ చేస్తేవి, తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మని మాయం చేసేవి. చేనేత కార్మికులు 29 మంది చచ్చిపోయారు సంవత్సర కాలంలో. అంటే చావుల తెలంగాణ, మోసపు తెలంగాణ, అబద్ధపు హామీల తెలంగాణ. తెలంగాణలో బీసీలను నట్టేట ముంచుతున్నాడు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అంతే దాదాపుగా 48 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2000 కోట్లు. నేను షేమ్ అని చెప్తా ఉన్నా బీజేపీని కూడా. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు దొంది. ఎప్పుడు బీసీల డిమాండ్ ముందుకొచ్చినా ఒక కమిషన్ వేసేసి కాలయాపన చేయడం, కమిషన్ వేసేసి ఆ డిమాండ్ను తుంగలో దొక్కడం. ఇక ఇంత దారుణంగా బీసీల మీద ఉంది కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు 37 కార్పొరేషన్లకు దాదాపుగా 20 గ్రంథాలయ చైర్మన్లను ప్రకటిస్తే జిల్లాలలో ఒక్కడంటే ఒక్క బీసీ లేడండి. ఆయన సొంత సామాజిక వర్గం రెడ్లకు చైర్మన్ల పదవులు ఇవ్వడం కోసం, రెడ్లను మంత్రులను చేయడం కోసం, రెడ్డిని ముఖ్యమంత్రి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు పనిచేస్తూ ఉన్నారా అని చెప్తే అడుగుతాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇది మన హక్కుల కోసం సంబంధించింది, మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమం. మనము రాజకీయంగా రాజ్యాధికారాన్ని సాధించడం కోసం అడుగుతా ఉన్నాం. స్థానిక సంస్థల్లో సర్పంచ్ అయితే రేపు వాడే ఎంపీటీసీ అవుతాడు, జెడ్పీటీసీ అవుతాడు, ఎమ్మెల్యే కూడా పోటీ చేసే స్థాయికి ఎదుగుతాడు. కాబట్టి స్థానిక సంస్థల్లో మన రాజ్యాధికార వాటా అయినటువంటి 42% కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బీసీ విద్యార్థి సంఘ నాయకుడిగా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక యూత్ డిక్లరేషన్ ప్రకటించాడు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. మొదటి సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఈయన వచ్చి నోటిఫికేషన్ ఇచ్చినాయి కేవలం 12,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఈ పోటుగాడు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని అడుగుతా ఉన్నారు. ఇదే ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని ప్రకటించాడు. అదే అసెంబ్లీలో బట్టి విక్రమార్క కానీ లేదు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అంటున్నారు. అంటే నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు, బీసీ యువకుల మీద చిత్తశుద్ధి లేదు, యూత్ డిక్లరేషన్ గాలికి వదిలేసారు, 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లా చచ్చిపోతున్నారు. అదేవిధంగా ఎవడన్నా బీసీ బిడ్డ పాపం మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని విదేశాలకు పోతా అంటే కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ లోన్ పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చేది. ఇవాళ 20 లక్షల రూపాయలు కూడా సంవత్సర కాలంలో ₹1 విడుదల చేయలేదు. అంటే బీసీ బిడ్డలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోవద్దా? చాకలోళ్ళు మంగళోళ్ళ పిల్లలు ఎందుకురా బాబు మీరు వలసలు పోతారని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేది. దాదాపుగా 33 జిల్లాల్లో 8 జిల్లాల్లో మోడర్న్ దోబిగట్లు కట్టింది, మోడర్న్ మంగళ షాపులకు పర్మిషన్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటును ఎత్తేసింది. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి, చేనేత కార్మికులకు, వడ్రంగులకు వీళ్ళందరికీ కూడా బ్యాంకులతో పూచీకత్తు లేకుండా ఎంబీసీ కులాలకు 10 లక్షల లోన్ ఇస్తా అని చెప్పాడు యువకులకు. ఎక్కడ పోయింది నాకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారిని. గ్రామీణ ప్రాంతాలలో జిల్లా స్థాయిలో మొత్తం కూడా ఇట్లా మార్కెట్ యార్డులు కట్టి బీసీలకు అన్నిటికీ దర్జీ ఉంటే దర్జీకి ఒక షటర్, చాకలాయన ఉంటే చాకలానికి ఒక షటర్, మంగళాయన ఉంటే మంగళానికి ఒక షటర్ ప్రకటిస్తాడు. సంవత్సర కాలంగా నీకు జాగా దొరుకుతలేదా ఈ కులాలకు బిల్డింగులు గట్ట అప్పచెప్పడానికి? గతంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడి ఒడ్డున ప్రతి బీసీ కులానికి 2 నుంచి మినిమం 5 ఎకరాల వరకు స్థలం ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించిండు కదా. మరి నువ్వు ఇచ్చిన మాటకు సంవత్సర కాలంలో తూట్లు పొడిచినావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడతలేవు కాబట్టి ఇవాళ మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇదే ఉద్యమం శాంతియుతంగా ఇవాళ ధర్నా చౌక్లో జరుగుతూ ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డి ఇదే ఒంటెద్దు పోకడలు పోయి బీసీల హక్కులను కాలరాస్తే ఖచ్చితంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో బయట అడుగు పెట్టకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.